ఏప్రిల్ 24వ తేదీ. ఎడారిలో సెలయేర్లు. విశ్వాసం అనున్నది అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. నిజమైన విశ్వాసం ఎలాంటిదంటే, పోస్ట్ బాక్సులో ఉత్తరాన్ని పడేసి ఇక దాన్ని గురించి మర్చిపోవడం లాంటిది. ఆ ఉత్తరానికి జవాబు వస్తుందో రాదో అని మనసు పీకుతూ ఉంటే అది అపనమ్మకమే. వారాల క్రితమే ఉత్తరం రాసేసి అడ్రస్ తెలియకో ఇంకా విశేషాలేమన్నా రాయాలా అనే సందిగ్ధంలోనో ఇంకా పోస్టు చెయ్యని కొన్ని ఉత్తరాలు మన దగ్గర ఉండిపోతుంటాయి. వాటి వలన మనకి కానీ వాటిని అందుకోవలసిన వాళ్ళకి కానీ ఎలాంటి ప్రయోజనము లేదు. నేను వాటిని విడనాడి పోస్ట్ మ్యాన్ మీద నమ్మకం ఉంచి పోస్ట్ చేస్తేనే తప్ప ఆ ఉత్తరాలకు అర్థం లేదు. నిజమైన విశ్వాసం ఇదే. మన స్థితిని దేవుని చేతికి అప్పగించాలి. అప్పుడు ఆయన తన పని మొదలు పెడతాడు. 37వ దావీదు కీర్తనలో ఓ మంచి మాట ఉంది. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. అంటే ఆయనను మనం నమ్ముకోనంత వరకు మన కార్యాన్ని నెరవేర్చడు. విశ్వాసం అంటే దేవుడు ప్రసాదించిన వాటిని స్వీకరించడమే. మనం నమ్మాలి, ఆయన చెంతకి చేరాలి, ఆయనకు అప్పగించాలి. అందుకుంటున్నప్పుడే గ్రహిస్తాము. విధేయతతో వాటిని స్వీకరించేటప్పుడే మనకు అర్థమవుతుంది. ఒక వృద్ధురాలు తన కుమారుడి పరిస్థితి గురించి బెంగతో కృషించిపోతూ ఉండగా ఒక భక్తుడు ఆమెకిలా రాశాడు. అతని గురించి అంత కంగారు పడతావెందుకు? నువ్వు అతని కోసం ప్రార్థన చేశావు కదా, అతన్ని దేవునికి అప్పగించావు కదా, ఇక అతని విషయం ఆందోళన చెందవచ్చునా? దేని విషయము చింతించకండి అనే దేవుని ఆజ్ఞ అవధులు లేనిది. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అనే మాట కూడా అలాంటిదే. మనం మోస్తున్న బరువును మరొకరి మీద వేసినప్పుడు అది ఇక మనల్ని బాధించదు కదా. కృపా సింహాసనం దగ్గర నుండి మన సమస్యల్ని వెనక్కి తెచ్చేసుకుంటే దాని అర్థం దేవుని ఎదుట మనమేమీ మిగల్చలేదనే కదా. నా మట్టుకు నేనైతే నా ప్రార్థనల గురించి ఒకే ఒక రుజువు కోసం చూస్తాను. హన్నాలాగా అంతా దేవునికి అప్పగించి లేచిన తర్వాత నా మనసులో ఇక ఏమీ ఆందోళన లేకుండా, నా హృదయంపై ఏమి భారము లేకుండా ఉన్నట్టయితే నేను విశ్వాసంతో ప్రార్థన చేసేనని తెలుసుకుంటాను. అలా కాక నా భారాన్ని నా వెనక్కి తెచ్చేసుకుంటే నేనప్పటిదాకా చేసిన ప్రార్థన విశ్వాసరహితమని అర్థం చేసుకుంటాను. దేవుడి కొద్ది మంచి మాటలను మన హృదయంలో భద్రపరిచి వాక్యానుసారముగా దేవునికి ఇష్టమైన జీవితం జీవించులాగున ఆయన కృపలో మనల్ని బలపరిచి, భద్రపరిచి, స్థిరపరిచి, దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.